ములాయం సింగ్ యాదవ్ గారు కూడా మల్లయోధుడు. రాజకీయ పార్టీ పెట్టినాక మల్లయుద్ధాలు చేయలే, రాజకీయం చేశాడు, సీట్లు ఇచ్చాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పనికి మళ్ళీ డొక్కచించి డోలు కట్టాలంటే అది సాధ్యం కాదు. కానీ ఎవరో ఖమ్మంలో ఒక అతను 50 లక్షలు ఇస్తానంటేనే అట్లా ఉంది. ఓ 10 కోట్లు 20 కోట్లు ఇస్తానంటే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించిన సోదరులారా. వీటన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు డొక్కచించి డోలు కట్టేది నాకైనా అతనికైనా ఈ గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఓటు ద్వారానే అని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకోటి సోదరులారా, పొద్దున ఎవడైతే నన్ను ఈ గన్నవరానికి పంపించాడు, నేను 4 లోకలైనా నన్ను మీ బిడ్డగా ఆదరించిన పరిస్థితి, నేను ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గం వదలనని చెప్పా. మొన్న నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు సార్ అని మాట్లాడినాక ప్రెస్ మీట్కు బయట ప్రెస్సాలు వెయిట్ చేస్తానని చెప్పా. తెలుగుదేశం పార్టీ చేరారంటే జాగ్రత్త లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి జారుతున్నానని చెప్పా. చెప్తే ఎక్కడ పోటీ చేస్తారు, గుచ్చి అడుగుతారు కదా మీడియా వాళ్ళు. అడిగితే పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానన్నా. నేను గన్నవరంలో పోటీ చేశా, గన్నవరం నియోజకవర్గంలో 2640 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. నేను తొక్కని గడపలేదు, నేను తాకని గుండె లేదు, నేను కలవని మనిషి లేడు ఈ నియోజకవర్గంలో. అలాంటిది ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళను సోదరులారా, మీరేం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. కానీ నేను పార్టీ ఒకవేళ ఆదేశిస్తే అని చెప్పా, గుడివాడ కానీ విజయవాడ కానీ పోటీ చేస్తానని చెప్పా. ఆడంటాడు ఇవాళ పొద్దున కొడాలి నాని అనేవాడు. ఇప్పుడు వరకు నేను అతని మీద నోరు పారేసుకోలే, ఇక మీద కూడా పారేసుకోను. మనం మనిషిగా పుట్టినప్పుడు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడటం దుర్మార్గం. కానీ అదములు వాళ్ళ స్థాయికి తీసుకెళ్లి అక్కడి నుంచి యుద్ధం ప్రారంభిస్తారు. అలాగే గుడివాడ ఎన్టీ రామారావు గారు పుట్టినూరు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఆ పార్టీ పేరు తెలుగుదేశం పెట్టారు. తెలుగు అంటే ఆయనకున్న మమకారం. అలాగే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గాని అభివర్ణించిన నికోలే డీకొంటే అనే ఇటాలియన్ యాత్రికుడు తెలుగు గురించి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని గుర్తిస్తే, ఆయన గౌరవిస్తే, ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలు పద్యం ఉంటుంది. కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలని తన కొలువులో పెట్టుకుని కృష్ణదేవరాయలు తెలుగు మీద ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని ప్రాచుర్యం చేసింది నటరత్న నందమూరి తారక రామారావు గారు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను అనుకుంటాం. తెలుగుదనయల్ల దేశంబు తెలుగే, తెలుగు వల్ల బొండ తెలుగుకొండ ఎల్లని రూపులు గొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని. అలాంటి నియోజకవర్గంలో ఈనాడు ఈ తెలుగుదేశం పార్టీ బీఫారం తీసుకుని పోటీ చేసి 2004, 2009లో ఈ మనిషి మాట్లాడే భాష తెలుగుకే అవమానం అని నేను భావిస్తూ, ఈ మనిషి ఇంటర్వ్యూలు చూడండి మీరు సోదరులారు. ఆయన మీద పోటీ చేసిన రావి వెంకటేశ్వర ఉన్నారు, ఇందాక కనపడినట్టు. సార్ మీకు అన్యాయం చేస్తారు, ప్రపంచంలో నేను ఎవరికి అన్యాయం చేయాలి ఎప్పుడు, తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. దానికి మన్నించమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ, ఇంకో విషయం సోదరులారు,